योगी वेमना 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 सकल कर्मలను హరించేవే యోగి వేమన పద్యాలు సకల కర్మలను హరించేవే యోగి వేమన పద్యాలు కర్మ బంధములు విడిపించేవే యోగి వేమన తత్వాలు మనిషిగా వచ్చిన భగవంతుడే యోగి వేమన పరమును చేర్చే పరమాత్ముడే యోగి వేమన మనిషిగా వచ్చిన భగవంతుడే యోగి వేమన పరమును చేర్చే పరమాత్ముడే యోగి వేమన 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 దైవం వేమనా కాలం వేమనా సాక్ష్యం వేమనా నిత్యం వేమనా దైవం వేమనా కాలం వేమనా సాక్ష్యం వేమనా నిత్యం వేమనా తనదిగా భావించు తనువుని తానని తలిచేనే జీవాత్మ తనువులు దాగున్న త్రైతమి తెలిపే వేమనై పరమాత్మ అహమనే మైకంలో మనసని మాయలు చిక్కెన జీవాత్మ అహమునే ఓడించే మనసునే బంధించే జ్ఞానమే వేమాత్మ లోకాన్ని కదిలించే కాలమే వేమనై వేమయ్య పద్యమే త్రైతాగ్ని ఖడ్గమై బంధించే సంకెళ్ళు తెంపేసే వేమయ్య పద్యాలు వేమయ్య పద్యాలు వేమయ్య పద్యాలు వేమయ్య పద్యాలు యోగి వేమన 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 జ్ఞానం వేమనా సత్యం వేమనా తత్వం వేమనా మోక్షం వేమనా జ్ఞానం వేమనా సత్యం వేమనా
చాలా ఉదాహరణ, అందరికీ అవసరమైనటువంటి పరిస్థితి. ఈ అవకాశం నాకు కల్పించినందుకు ఈ పరిచారకులకు, యోగేశ్వరులైనటువంటి మీ అందరికీ కూడా ఆధ్యాత్మిక తరపున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ, అదేవిధంగా కర్మ గుణములు రూపము కలిగిన జీవుడనైన నేను కూడా గురువు ద్వారా జ్ఞానమైపోతానని దేవుని ఎదురు ప్రతిజ్ఞ చేస్తున్నాను. జ్ఞానవేదిగా నిర్వహించే ఈనాటి కార్యక్రమాన్ని చేసిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి కాసేపట్లో ఎమ్మెల్యే గారు వస్తారు. ఆవిడ వచ్చి మన జ్యోతి ప్రజ్వలన ఆ పూజ చేసి ఆవిడ వెళ్ళిన తర్వాత మిగతా కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తాం. ప్రతి కమిటీ నుంచి కూడా అధ్యక్షులు కానీ ఇంకా ఎవరైనా కానీ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎవరైతే ప్రతి ఏటా కూడా ఒకే తేదీని వచ్చే పండుగ ఒక కమిటీలని కాకుండా ప్రబోధ సేవా శక్తి హిందూ జ్ఞానవేదిక సంస్థ ద్వారా త్రైత సిద్ధాంత జ్ఞానం తెలుసుకుంటున్న సభ్యులందరిది అని చెప్పి, ఏ నది ఎక్కడి నుంచి ఎలా ప్రయాణం చేసినా చివరికి సముద్రాన్ని చేరుతుంది కదా, అలాగే ఏ మనిషి ఎలా దేవుడిని ఏ ఇష్టంతో ఏ భావంతో ఆరాధించినా కూడా చివరికి వారు కూడా దేవుడిని చేరుతారు అని దాన్ని సమర్థించుకునేవారు. ఈ సమర్థించే విధానమే ఈరోజు ఉంది. కానీ అట్లా మన ఇష్టం ప్రకారం పోతే, మనిషి ఇష్టం ప్రకారం పోతే అది దేవుడిని చేర్చేదిగా ఉండదు అన్న విషయాన్ని, అటువంటి భావాన్ని ఈరోజు రైతు సిద్ధాంతం ఖండిస్తుంది. ఒక మనిషి గమ్యాన్ని చేరాలి అంటే, ముక్తి అనే లక్ష్యాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా ఇది దేవుడు చెప్పిన విధానంలో పోతేనే అది చేరుతారు. మనకు నచ్చిన విధానంలో పోతే క్షర అక్షర పురుషోత్తమ భగవద్గీత చెప్పిన సూత్రమే ఈ మొగటంలో వివరించి చెప్పడం వల్ల ఈయన చెప్పింది ఆధ్యాత్మిక సూత్రాన్ని, ఆధ్యాత్మిక విధానాన్ని మనకి ఈరోజు స్వామివారు తెలియజేశారు. మరి అటువంటి ఆధ్యాత్మిక విధానాన్ని, అటువంటి త్రైతాన్ని భగవంతుడు తప్ప ఎవరు కూడా బోధించలేరు. అటువంటి ఆధ్యాత్మిక విధానాన్ని ఎవరు కూడా బోధించలేరు అని మనందరికీ కూడా స్వామివారు తెలియజేశారు. మరి అటువంటి ఆధ్యాత్మిక విధానాన్ని ఆయన బోధించారు అంటే ఏమై ఉంటారు, ఏ మనిషి ఉంటారు? ఆయన సాక్షాత్తు పరమాత్మ అంశే అన్న విషయం ఈరోజు జ్ఞానం తెలిసిన అధిపతి మంది తెలుసు. మరి అధిపతి మంది ఏం చేయాలి అంటే, మరి ఆయన చెప్పిన జ్ఞానం అనేది అధిపతి మందిగా, ఆయన వెలిగించిన ఆ దివ్య అనేది అధిపతి మందిగా, ఆయన చూపించిన ఆ దారి అధిపతి మందిగా కాదు. భగవంతుడు ఇప్పుడు కూడా జగద్గురువే.
జగతికి దారి చూపేవాడు, జగతికి గమ్యాన్ని ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి ఆయన జగద్గురు. మరి ఆ బాధ్యతని మనం ఈ జగత్తులో ఉండే మనుషులకి కూడా మన శరీరం ద్వారా తెలియజేసే అవకాశాన్ని ఇచ్చినందుకు, ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఆ మహానుభావుడిని, ఆ మహాత్ముని స్మరించుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మన దేవదేవుడిని ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మనకి ముఖ్యులుగా ఉండేటువంటి మన ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్సీ శ్రీనివాస్ నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఇస్తున్నారు. భగవాన్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ ప్రబోధ సేవా సమితిలో ఈ విజయనగరం ఈ కార్యక్రమం అనేది ఆర్గనైజ్ చేయడం ఎంతో ఆనందం. మన సంస్కృతి సాంప్రదాయం మన పిల్లలకి, మన భావితరానికి ఇవ్వాలని ముఖ్య ఉద్దేశంతో ఇటువంటి మంచి కార్యక్రమాలు శంకర్రావు గారు ఆధ్వర్యంలో అందరూ కూడా ఎంతో కృషి చేసి పెట్టడం చాలా సంతోషం. అయితే మనం చూస్తుంటే మన స్కూల్లో వేమన పద్యాలను నేర్పించేవారు. అయితే ఆ రోజుల్లో మనం పాడుతా మనందరికీ లాస్ట్ లైన్ అయితే
వేమాలి రామ వినుర వేమ అనేది మనకు గుర్తున్నది. అయితే ఒక్కొక్క పద్యంలో ఎంతో అర్థం అనేది ఉండేది. కానీ ఆ టైంలో మన చిన్నపిల్లలు అలా ఆడతా పాడతా నేర్చుకున్నాము, కొన్ని మర్చిపోయాం, కొన్ని గుర్తున్నాయి. కానీ మన సాంప్రదాయం ఉంది. అయితే ఇది కూడా మన పిల్లలకి నేర్పిస్తూ భవిష్యత్తుకి అందరూ కూడా తెలుసుకోవాలని మన పిల్లల ద్వారా అది భవిష్యత్తులో వెళ్ళాలని మనకి నేర్పిస్తా. మన వేమన భగవాన్ గారు నేర్పించిన సాంప్రదాయం మనం నేర్చుకోవాలని, మన సమాజంలో ఇది 400 సంవత్సరాలు ఆల్రెడీ ఉంది కాబట్టి మనము ఒక 400 సంవత్సరాలు బతికేటట్టు మనం కాపాడుకోవాలని అని కోరుకుంటూ మీ అందరికీ ఈరోజు ఇది ఆర్గనైజ్ చేసినందుకు ధన్యవాదాలు. అలాగే మనం చిన్నపిల్లల్ని కూడా చూస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాల్లో మామూలుగా చిన్నపిల్లలు రావట్లేదు ఈ మధ్యన, కానీ ఈరోజు యూత్ కూడా ఉన్నారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అది కూడా చాలా సంతోషిస్తున్నాను. అందరికీ నా ధన్యవాదాలు. ద్వారా విశ్వద అంటే పరమాత్మని, అభిరామ అంటే ఆత్మని, వేమ అంటే జీవాత్మని క్షర అక్షర పురుషోత్తమ వివరాన్ని తెలియజేసిన సందర్భంలో ఆయన చెప్పిన ఈ జ్ఞానం అనేది ప్రజలందరికీ చేరువవ్వాలని, ఇప్పటికీ చిన్నపిల్లలకి పద్యాల రూపంలో నీటిని బోధిస్తే పెద్దవాళ్ళు అయ్యాక ఆ వేమ పద్యాలను విస్మరిస్తున్నాం. పెద్దవాళ్ళు కూడా ఆ వేమ పద్యాల్లో ఉండే వేరే కోణంలో ఉండే ఆధ్యాత్మిక కోణాన్ని మనం తెలుసుకొని అది మన శరీరం లోపల మన కర్మను తీసివేసి చివరికి ముక్తిని చేరే విధానాన్ని ఆయన బోధించాలనే విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రబోధ సేవా సంస్థ తరఫున శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి ఆశీస్సులతో ఈ త్రైక సిద్ధాంతం ద్వారా ఈ వేమ యుగాన్ని బాహ్య ప్రపంచానికి ఆయన అందించిన సాహిత్యాన్ని సమాజానికి ఒక ఆధ్యాత్మిక కోణంలో అందించాలన్నదే మా యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా విజయనగరం పట్టణంలో మా సంస్థ తరఫున ఈ వేడుక అనేది నిర్వహిస్తున్నాం. ఇటువంటి వేడుకలకి మేడం గారు వచ్చి ఆమె చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం అనేది మా యొక్క అదృష్టంగా మేము భావిస్తున్నాము. మా కళ్ళప్పుడు కూడా ఆవిడ ప్రతి కార్యక్రమంలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. కృష్ణాష్టమి వేడుకలకి కూడా ప్రతిసారి కూడా ఆవిడ ఎమ్మెల్యే అయిన తర్వాత మనకే రావడం, ఆవిడ చేతుల మీదుగా ఈ కార్యక్రమం అంతా కూడా జరగడం నిజంగా విజయనగరంలో ఉండే మన సన్నిధి అనేది నిజంగా మనం ఒక అదృష్టంగా భావిస్తూ ఆవిడ కూడా ఇంకా భవిష్యత్తులో ఎన్నో మంచి కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరుకోవాలని ఒక అందరూ వచ్చండి.
పెద్దలందరికీ, సోదరులకి, సోదరీమణులందరికీ నా యొక్క నమస్సమాంజలి. ఈరోజు మన విజయనగరంలో ప్రబోధ సేవా సంఘం వారు హిందూ జ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరగడం చాలా ఆనందకరంగా ఉంది. వేమన గారు అంటే తెలియని వ్యక్తి లేదు. ఎందుకంటే మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఆయన పద్యంతోనే మన విద్యాభ్యాసం కానీ లేకపోతే మన యొక్క జీవితం కూడా ఆయన పద్యంతోనే మొదలవుతుందని చెప్పేసి మనందరం చేసిన విషయమే. పబ్లిసిటీ కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించి విజయనగరంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరగడానికి ఎంతో శ్రద్ధ తీసుకొని ప్రచార కార్యక్రమాన్ని తమ బుధన వేసుకొని మాకు సహాయ సహకారం అందిస్తున్నటువంటి పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు దేవుడితో సమానం. చాలామంది అడుగుతూ ఉంటారు, నువ్వేమైనా దేవుడిగా? కానీ మన భగవద్గీత చూసినా, మన పెద్దవాళ్ళు ఇచ్చిన సందేశం మనం చూసినా కూడా ప్రతి వ్యక్తిలోని భగవంతుడు ఉన్నాడు. మానవ సేవయే మాధవ సేవ అని శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడో చెప్పారు. అందులో నేను చెప్పేది అందరూ నిశ్శబ్దంగా విని పట్టించుకోవాలి మనసుకి. ఏమిటంటే ఈ రోజుల్లో చిన్న ఉదాహరణ చెప్తాను. వేమన గారు ఏం చెప్పారంటే, తల్లిదండ్రుల మీద దయలేని పుట్టుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినరవేమ. అంటే ఒక తల్లి ఒక కొడుకుని కన్నది, కానీ ఎక్కడెక్కడి నుంచో వచ్చాం. ఆ కమిటీ ఎవరైతే యాక్టివిటీ చూస్తున్నారో వాళ్ళు తప్ప మిగిలినంతా కూడా సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇదిగో ఇక్కడ లాస్ట్ ఇయర్ వేరే వాళ్ళు ఆ యోగేశ్వర్ల జన్మదినం జరిపితే మన వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. అధికారికంగా భూమండలంలో ఫస్ట్ టైం జరుగుతుంది. అలాంటి పండగకి మనం వచ్చి మేషర్ ఏదైతే చెప్పారో స్వామివారు మనకు నేర్పింది డిసిప్లిన్ మనం చూసి ఎవరైనా ఆశ్చర్యపోవాలి. ఇంతవరకు అదే మనకు కంటిన్యూ అవుతుంది. సో అందరికీ నమస్కారం. వేమన భగవాను
జన్మదిన ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నాకు ప్రత్యేకించి ఇక్కడ చూసే అందరికీ అది రెండు నాకు కనబడుతున్నాయి. నాకు కొంచెం రిలీజియస్గా అంతగా తెలియదు, కానీ నిడువుగా పెట్టుకుంటే వైష్ణవ మతం ఇలా 3 నామాలు పెడితే శివ ఆరాధన అని నమ్మకం ఉంది. అది నాకు అంతవరకే తెలుసు, అందుకంటే జ్ఞానం కానీ పరిజ్ఞానం నాకు నిజంగానే లేదు. చూస్తే మీరందరూ కూడా ఇది బ్యాలెన్స్ చేస్తున్న అది హరిహరులు స్మరణ అని అయితే నాకు అర్థమవుతుంది. అందరూ కూడా ఈరోజు వేమన జయంతి సందర్భంగా అందరూ కూడా నా నమస్కారాలు. శ్రీకృష్ణాష్టమికి ప్రత్యేకించి మన వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం పిలుస్తారు. నాకు ఎప్పుడు రావాలనుంటుంది, కానీ ప్రతిసారి జరిగేటట్టుగా శ్రీకృష్ణ పరమాత్ముడే నన్ను ఇక్కడ పంపిస్తారు. ఎందుకంటే ఆయన జగన్నాథ సూత్రధారి అంటారు. ఎందుకంటే ఆయన పెద్ద పొలిటీషియన్, శ్రీకృష్ణ పరమాత్ముడే పెద్ద పొలిటీషియన్. ఆయన తర్వాతే మనందరం కూడా ఆయన ఇచ్చిన వైబ్స్ ఏదైతే ఉందో దాని ప్రకారమే మనం చేసేది నేనే, చేయించేది నేనే అని స్వయంభూగా అనుకున్న భగవంతుడు శ్రీకృష్ణుడు. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకించి మనం శ్రీ వేమన భగవాన్ సందర్శించి ప్రబోధ, నాకు కొంచెం తెలుగు మీకు ఏమనుకోకండి, ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక వాళ్ళు ఇది ఎస్టాబ్లిష్ చేసి మొట్టమొదట వేమన జయంతిని చేయటం, అదేవిధంగా ఎంత చక్కగా ఉందంటే ఆ విగ్రహాన్ని హైదరాబాద్లో చేయించారన్నారు. నిజంగా ఆయనే వచ్చి స్వయంగా ఇక్కడ వేమన జయంతి ఆయన ఉన్నారు అన్న భావన మనకి కల్పించారు. నిజంగా ఈ రోజుల్లో అంటే నేను ఇంగ్లీష్ మీడియం, నాకు తెలుగు మీడియం కాదు, వేమన పద్యాలు కానీ రెండుమే కానీ నేను చదివింది ఎప్పుడూ లేదు. ఇందాక నేను వస్తున్నప్పుడు సార్ ఇది ఆ వేమన పద్యం చదువుతూ ఆఖరిలో ఏమొస్తుంది సార్, అది విశ్వనాభిరామ వినరవేమ అని నేను అది విన్నాను. అందుకు నేను లెక్తి పాటికి నా పద్యాలు పక్కాగా చెప్పగలిగేదాన్ని. ఆ రోజుల్లో కబీర్ దోహే శ్రీరామ్ దాస్ అవి నేను చెప్పాను చదివేదాన్ని, కానీ
నాకు వేమన పద్యాలు వింటమే కానీ చదవడం తెలియదు. కాకపోతే అర్థమైతే నాకు అయ్యింది. ఎప్పుడు కూడా అది వైరాగ్యం అనుకోవద్దు, వాస్తవాలు వేమన గారు చెప్పారు. వాస్తవాన్ని అటాచ్ అవ్వండి, అటాచ్తో పాటు డిటాచ్ అవ్వండి అన్నదే మెయిన్ వేమన గారు చెప్పిన సూక్తి. ఆయన పద్యంలో ఉన్న అర్థం పరమార్థం అదైతే నాకు అర్థమైంది. చెప్పారు కదా, శ్రీకృష్ణుడి దగ్గర నుంచి మనం వేమన గారి గురించి అనుకుంటున్నామంటే అందరం మన డ్యూటీ మనం చేద్దాం, మన కర్తవ్యాన్ని మనం చేద్దాం. ఈరోజు ఆయన జయంతితో చెప్పేది ప్రత్యేకించి అటాచ్ అవ్వండి, ప్రతి వర్క్కి ప్రతి పనికి మనసు పెట్టి చేయండి. అలానే ఇది నాది కాదు అని డ్యూటీతో డిటాచ్ కూడా అవ్వండి. అప్పుడు మనకి మన కర్తవ్యం, మన కుటుంబం మీద, మన స్నేహితుల మీద, మన ఉన్న ఈ సొసైటీ మీద ఏ విధంగా మన బాధ్యత ఉందో అది అన్ని విధాలుగా, ఒక రాజకీయ పరంగా, సామాజిక పరంగా, అన్ని విధాలుగా, కుటుంబం పరంగా అందరికీ మన బాధ్యతలతో పాటు మన కర్తవ్యాన్ని గుర్తు చేసి వేమన గారిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఈరోజు మంచి విషయాలు మీ అందరితో నేను షేర్ చేసుకోవడం అనేది నా దృష్టిగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే విశ్వద అంటే బయట మనం వ్యక్తులు చూపిస్తున్నాం, వాస్తవంగా అది కొంత కల్పన జరిగిందంటది చరిత్రలో. విశ్వద అంటే విశ్వమంతా ఉండే పరమాత్మని, అభిరామ అంటే శరీరమంతా 7 నాడీ కేంద్రాల్లో ఉండే ఆత్మని. నేను గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెడ్డిగా కార్పొరేషన్ డైరెక్టర్గా 2 పర్యాలు 4 సంవత్సరాల పాటు పదవి బాధ్యతలు చేస్తున్నాను. మరి ఈరోజు ఎంతో మంచి శుభదినం. మరి ఎందువల్లంటే భావించి రెడ్డి కులంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఆ గ్రంథాన్ని పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. మీరు మాకు ఇచ్చే సహకారం, ఎందుకంటే మీకు వేమన దయచేసి అందరూ ఒకసారి గట్టిగా చెప్పడంతో అభినందన. సంఘ సభ్యులందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు. ఎందుకంటే ప్రపంచంలోనే పేరు యామన్ అంటే ఆ తత్వాలకు కానీ ఆ మహానుభావుడిని ఈరోజు మన విద్యతో పుట్టిన విజయనగరంలో ఈ సంఘ సభ్యులుగా కార్యక్రమం చేయడం చాలా చాలా సంతోషంగా భావిస్తున్నాం. అలాగే 6 నెలల్లోనే ఒక ఇప్పుడు టీటీడీ ఎలాగా టెంపుల్గా భావిస్తున్నామో అలాగే యామన్ అంటే
9 రోజులు ఉత్సవాలు చేస్తారు. ఒక పండుగలాగా కొంత లక్షలాది మంది కూడా అక్కడికి వచ్చేసి ఆ యామన గుడి ఆ కార్యక్రమంలో పాల్గొని ఒక భగవంతుడు ఎక్కడున్నా చూడలేదు కానీ యామన అనేది ఆ మహానుభావుడు ఈరోజు ప్రపంచంలోనే ఒక బోధనలు నేర్పి గవర్నమెంట్ కూడా ఈరోజు ఈ యావన కార్యక్రమాన్ని చేయాలని అన్ని జిల్లాలు, అన్ని కలెక్టర్ ఆఫీసులు, మండలాల్లో కూడా రెడీ చేసి జాతీయ స్థాయిలో ఎన్నికల పత్రం వేయడం జరిగింది. జయంతి వేడుకలు జరగడం చాలా ఆనందదాయకం. అందులో మనమందరం భాగస్వామ్యాలు కావడం దేవుడు మనకిచ్చిన గొప్ప వరం అని మేము భావిస్తున్నాం. దేవుడి జ్ఞానం దేవుడే చెప్పాలని ఒక దైవ గ్రంథంలో చెప్పిన విధముగా దేవుణ్ణి భూమి మీద వచ్చేటప్పుడు భగవంతునిగా పిలువబడుతుందని శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరరావు తెలియజేస్తే కానీ తెలియని గొప్ప రహస్యం. మరి స్థూల సూక్ష్మ శరీరదారులైనటువంటి ఆత్మహతులందరికీ నమస్కారం. మరి కాలాతీతం అవుతుంది. ముఖ్యంగా ఊరేగింపు కార్యక్రమం అటువంటిది 2 గంటలకు స్టార్ట్. ఆయన జనార్దన్ మేషారా, శంకర్ మేషారా, నాయుడు మేషారా, ఇంకొక అక్క అన్నటువంటి భావం మనలో ఉండకూడదు. ప్రపంచంలో ఎవరికైనా ఉండొచ్చేమో కానీ రైతులుగా మనకి ఉండకూడదు. ఎవరు మాట్లాడుతున్నాడంటే మనకు తెలుసు మన శరీరంలో అధిపతి అయినటువంటి వాడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన ఏమి చెబితే అది విందాం అన్నటువంటి భావంతో మనం ఉండాలి. అదేవిధంగా నిశ్శబ్దాన్ని పాటించాలి. మనం కూడా మిగతా వాళ్ళ తిరగడం అలా అన్నటువంటిది. బేవన్ భగవాన్ జయంతి వేడుకల సందర్భంగా అందరికీ శుభాభినందనలు జ్ఞాపిస్తూ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బేమన భగవానుడు అంటే అందరికీ తెలియదు, కానీ యోగి వేమన్ అంటే అందరికీ, చిన్న పెద్ద అందరికీ తెలుసు. అయితే కొందరికి మాత్రమే వేమన్ భగవానుడు అని ఇప్పుడెప్పుడు తెలిసింది. ఆయన జయంతి మొట్టమొదటిసారిగా విజయనగరంలో జరుపుకుంటున్నాము. ఈ విషయం మీద అందరికీ కొంత అవగాహన కలిగింది. మన వాళ్ళు చెప్పారు అన్నారు. అయితే మన ఒడిశాలో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా వేమనుడు అంటే ఎవరు ఏంటో తెలియదు. ఆయన గ్రంథాలు కూడా ఒడియాలో మనకి ట్రాన్స్లేషన్ అవ్వలేదు ఇంకా. అయితే దాని గురించి మా ఒడియా వాళ్ళకి ఒడియా భాషలో కొంత మాట్లాడుతున్నాను. जय ओडिशारू आसीथिबा समस्त को मोर हृदयपूर्वक नमस्कार। भगवान बेमन का जन्मदिन रे प्रथमे शुभकामना ज्ञापन करुछि समस्त को। आमे अनेकंकर जयंती उत्सव पालन करूँ कहीं ना जो मैंने समाज आदर्श ही रही था समाज जो मानकर आह्वान बहुत उन्नत भाव में थाए एवं केवल से भाई व्यक्ति मानकर जयंती उत्सव पालन करा जाता है। बेमन को कहीं आम भगवान कहे ये बाबद में कहले तो अनेक कथा अच्छी किंतु से जड़े महान कवि थे बोली प्राय समस्त को जना। జింహమేధవాణి జులువార భక్తుల
ఆత్మబోధ గరుప నలరువాడు ముక్తిదాత అయిన శక్తి స్వరూపుని పాప భారమవని పాపంగదలబోసి జన్మదెత్తినట్టి సాధుమూర్తి కర్మరహితుడైన కరుణా సముద్రుని శ్రీ ప్రబోధ గురుని చేరుగౌతూ ఓం వందే గురునాం శరణారవిందే సందర్శిత స్వాత్మ సుఖావబోధే జనస్స వ్యాపినే పరమాత్మనే నమః శ్రీ గురునాథాయ ప్రకాశానందమూర్తయే ఓం తస్మాత్ సంపూజయే గురుం. శ్రీకృష్ణ వాసుదేవాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి వేమన యోగీశ్వరాయ మంగళం. రంగు అదే విధముగా రూప నామ గుణములు కలిగిన నేను కూడా గురువు ద్వారా వచ్చినటువంటి జ్ఞానాగ్నిచే నా వేదాంతమేనులే వేమన పత్యాలు వెతకగా దొరకులే వేమన హృద్యాలు సిద్ధాంతమేనులే వేమన తత్వాలు స్థిమితమైతే కుదురులే వేమన సత్వాలు జీవాంతమేనులే వేమన భాష్యాలు ఆ జగద్గురుని బోధలే వేమన భావాలు. అందుకే విశ్వదాభిరామ వినురావో వేమా వినగానే తొందరపడ కయ్యో రామా. విశ్వదాభిరామ వినురావో వేమ విశ్వదాభిరామ వినురావో వేమ వినగానే తొందరపడకయ్యో రామ. విశ్వదాభిరామ వినురావో వేమ వినగానే తొందరపడకయ్యో రామ. జలము నుండి పుట్టు జనులు లౌకిక ధర్మాన జలము నుండి పుట్టు జనులు లౌకిక ధర్మాన గురుకలము నుండి పుట్టు ప్రజలు ప్రత్యేక జన్మాన. విశ్వదాభిరామ వినురావో వేమ వినగానే తొందరపడకయ్యో రామ. అయిపోతుంది రాగలన్నా. సరే సరే రామాని అంటూనే దశరథ రాముడు కాదు దశాస్వారథమునదరి కోరే జీవుడు వాడు. వేమాని వింటూనే వేశ్యాలోనుడు కాదు యోగీశ్వరుడై వెలిగిన గురువే వాడు. శివుడని కానంటే శంకరుడని కాదు శివయోగమునందించే అధ్యాత్మేవాడు. భౌరని కాకంటే భవబంధుడు కాదు వయదుకు ప్రతిగానున్న పరమాత్మేవాడు. విశ్వదాభిరామలు ఎత్తులు కాదు విశ్వమునే పాలించే శక్తులు వాడు. వేమన పద మకుటమన్న నీతము కాదు
తనుగుణ తత్వమైన త్రైతము వారు ఆ త్రైతమునే నీవు చేరు విశ్వదాభిరామ వినురావో వేమ విశ్వదాభిరామ వినురావో వేమ వినగానే తొందరపడకయ్యో రామ వినగానే తొందరపడకయ్యో రామ ప్రకృతి పరమాత్మలు ఆలుసుతులనగానే దేహబంధువులు కాదు ప్రతితలలో ప్రభవించే మాయా గుణకర్మలు సతిపతులని అనగా సంసారులు కాదు సృష్టికి కారణమైన దైవ శక్తులే వారు అన్నదమ్ములు అంటే దాయాదులు కాదు ఆత్మా జీవాత్మలకే ఆనవారు వారు అత్తామామలు అంటే ఆప్తులు కాదు ఆత్మా మాయల జంటకు మాటేవారు తాత తండ్రులు అనగా వ్యక్తులు కాదు పరమాత్మ ఆత్మకు ప్రతిరూపము వారు ఆత్మలనే నీవు చేరు విశ్వదాభిరామ వినురావో వేమ వినగానే తొందరపడకయ్యో రామ వినగానే తొందరపడకయ్యో రామ కామాంధుడు కాదు కామముని జయించేది మోక్షగామి కావచ్చు కాంతాయని అనగాను జారు కాంతయే కాదు అంత్యములో సిద్ధించే ముక్తి కాంత కావచ్చు త్రిమూర్తులని అంటే దేవతలే కాదు త్రిగుణాలను కల్పించే ప్రమాణము చూడు కుత్సితులని అనగా కుటిల కాదు ఆ గుణముల అణచేసే మాన్యుడు వాడు దేవాలయమంటూనే భవనము కాదు నీ దేహమే ఆత్మకు ఆలయమే చూడు దేవుడు అని అంటూనే విగ్రహ కాదు దేహ గృహములో దాగిన తత్వము వాడు ఆ దేహత్వమునే నీవు తోడు విశ్వదాభిరామ వినురావో వేమ విశ్వదాభిరామ వినురావో వేమ వినగానే తొందరపడకయ్యో రామ జలము నుండి పుట్టు జనులు లౌకిక ధర్మాన జలము నుండి పుట్టు జనులు లౌకిక ధర్మాన గురుకలము నుండి పుట్టు ప్రజలు ప్రత్యేక జన్మాన విశ్వదాభిరామ వినురావో వేమ వినగానే తొందరపడకయ్యో రామ వినగానే తొందరపడకయ్యో రామ వినగానే తొందరపడకు అయ్యో రామ వేమన్న పద్యాలు
ఇలా గొప్ప ముత్యాలు వేమన్యాఖ్యాలు తలజారు రత్నాలు వేమన్న తత్వాలు భలే మంచి గుప్తాలు వేమన్న త్రైతాలు పరమందించు పత్తాలు పరమందించు పత్తాలు మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద మోహమే జారంగ దాహమే తీరంగ వాక్యమే రేగంగ వేమనై చేరంగ మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద వేమరెడ్డి వెలిసెనంట కులము గాని కులమునందే ఎడ్డరెడ్డి కులము అదే కలలు నీవు చూసుకుంటే ఏడుకొండలే దాటితే కొండ వీడు తగులుతుంది గోడులన్నీ వీడి చూచితే పశ్చిమాన దొరుకుతుంది ఊరకుండి ఊరుతుండే వాడేమోగా చింతాపల్లె దరికసి పట్టాలని చూస్తే మొట్టమొదటి నామమే లేనోడే తన చిరునామా చెప్పాడంట రూపమే లేకున్నా తన జ్ఞాన రూపం ఇచ్చాడంట మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద నామమే జీవంగా ధామమే దైవంగా జ్ఞానమే ధ్యేయంగా వేమనై చేరంగా మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద వేషధారి వేమారెడ్డి కాషాయాలు కట్టడంట మిషమున్న పద్యాలని కషాయంగా ఇస్తాడంట వేదయుద్య నేర్చినోళ్ళు వేసెలంట తిరుగుతుంటే వేదాంతాలు చెప్పే వేమన వీధులెంట తిరిగినంట వేమనార్యుని కన్నా వేరే యోగి ఏడోరంట రాజయోగమందు వేమారెడ్డిని మించే రాజేడంట వేమపత్రి చేదే అయినా రోగాలెన్నో కుదురునంట వేమ పద్యం ఘాటైన మాయ రోగం కూల్చునంట మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద వేదమే వీడంగా యోగమే కూడంగా బోధనే చేయంగా వేమనై చేరంగా మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద వేములోని పద్యం చూస్తే విధాలుంటాదంట సాముగరి డీలు చేసి చూద్దామన్న తెలియదంట వేముడిట చెప్పేవన్నీ వివరమున్న వాక్యాలంట వేముడట్ట పోయేదేమో వేములోని వేషాలంట పామరులు పట్టాపోతే ప్రతి పక్షం అయ్యేనంట జ్ఞానమందు పండిపోతే అందే మోక్షం తానేనంట దేవుడే జీవుడల్లే మారు వేషం కట్టాడంట దేవులాడి చూసుకుంటే వేమయ్యే భగవానుడంట మోహన శ్రీరంగ రెడ్డి శ్రీ గోవింద మోహన శ్రీరంగ
రెడ్డి శ్రీ గోవింద జీతమే పద్యంగా రాతలే గద్యంగా రైతమే తథ్యంగా వేమనై చేరంగా వేమన శ్రీరంగా రెడ్డి శ్రీ గోవింద 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 తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ రూమ్లో వస్తుంటే కేక్ అయితే కబడ్డీలో ఉంటుంది రూమ్లో
జనన మరణములకు సరి స్వతంత్రుడు కాడు, మొదట కర్తగాడు తుదకుగాడు. జనన మరణములకు సరి స్వతంత్రుడు కాడు, మొదట కర్త కాడు తుదకు కాడు. నడుమ కర్త ననుట నగుబాటు కాదుకో, నడుమ కర్త ననుట నగుబాటు కాదుకో. విశ్వదాభిరామ వినరవేమ. అధర్మాలను ఖండించిన యువేమయ్యకు, మూఢాచారాలను ఖండించిన వేమయ్యకు, నిగుణ మధ్యాత్మకు నిత్య నిర్ముక్త పరిపూర్ణ నిలయం పరిపర బ్రహ్మమయమని సంతరించునది విజ్ఞాని పరశివుడసదే అసదే విజ్ఞాని
సకల కర్మలను హరించేవే యోగివే మన పద్యాలు కర్మ బంధములు విడిపించేవే యోగివే మన తత్వాలు మనిషిగా వచ్చిన భగవంతుడే యోగివే మన పరమును చేర్చే పరమాత్ముడే యోగివే మన మనిషిగా వచ్చిన భగవంతుడే యోగివే మన పరమును చేర్చే పరమాత్ముడే యోగివే మన 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 దైవం వేమన కాలం వేమన సాక్ష్యం వేమన నిత్యం వేమన దైవం వేమన కాలం వేమన సాక్ష్యం వేమన నిత్యం వేమన తనదిగా భావించు తనువుని తానని తలిచేనే జీవాత్మ తనువులు దాగున్న త్రైతమి తెలిపే వేమనై పరమాత్మ అహమనే మైకంలో మనసని మాయలు చెక్కెన జీవాత్మ అహమునే ఓడించే మనసునే బంధించే జ్ఞానమే వేమాత్మ లోకాన్ని కదిలించే కాలమే వేమనై వేమయ్య పద్యమే త్రైతాగ్య ఖడ్గమై బంధించే సంకెళ్ళు తెంపేసే వేమయ్య పద్యాలు వేమయ్య పద్యాలు వేమయ్య పద్యాలు వేమయ్య పద్యాలు యోగి వేమన 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 జ్ఞానం వేమన సత్యం వేమన తత్వం వేమన మోక్షం వేమన జ్ఞానం వేమన సత్యం వేమన తత్వం వేమన మోక్షం వేమన గుణముల విడువక గురువుని తెలియక చీకటిలో జీవాత్మ గుణములు అణిచేసి జ్ఞానమే బోధించే వేమనై పరమాత్మ ఇహముల మునుగగ పరముని మరువగ బాధలో జీవాత్మ వరములే ముడివేసి తత్వమే కూర్చిన వజ్రమే వేమాత్మ లోకాన్ని దాటించే తత్వమే బోధించి జీవాన్ని విడిపించే త్రైతాగ్ని రగిలించి మధ్యాత్మ తత్వాన్ని బోధించే వేమయ్య తత్వాలు వేమయ్య తత్వాలు వేమయ్య తత్వాలు వేమయ్య తత్వాలు యోగి వేమన 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 సకల కర్మలను హరించేవే యోగి వేమన పద్యాలు సకల కర్మలను హరించేవే యోగి వేమన పద్యాలు కర్మ బంధములు విడిపించేవే యోగి వేమన తత్వాలు మనిషిగా వచ్చిన భగవంతుడే యోగి వేమన పరమును చేర్చే పరమాత్ముడే యోగి వేమన మనిషిగా వచ్చిన భగవంతుడే యోగి వేమన పరమును చేర్చే పరమాత్ముడే యోగి వేమన యోగి వేమన యోగి వేమన యోగి వేమన యోగి వేమన యోగి వేమన
విశ్వదాభిరామ వినురావేమా. విశ్వదాభిరామ వినురావేమా. నమ్మరులే ఈ లోకులు భగవంతుని, గుర్తించరులే జనులెవ్వరు గురువేడని. విశ్వదాభిరామ వినురావేమా. నమ్మరులే ఈ లోకులు భగవంతుని, గుర్తించరులే జనులెవ్వరు గురువేడని. అని తెలిసిన వేమ చేజారెను కనుమా. ఆ తత్వమూర్తి జ్ఞానం ఇప్పుడైనా వినుమా. అని తెలిసిన వేమ చేజారెను కనుమా. ఆ తత్వమూర్తి జ్ఞానం ఇప్పుడైనా వినుమా. విశ్వదాభిరామ వినురావేమా. వేయి విధముల మరురా వేమన పద్యం. ఈ శ్రీ ప్రబోధకుడిని చేరిగొందు భక్తుల ఆత్మబోధ దొరుకునగలవాడు. ముక్తిదాత అయిన శక్తి స్వరూపిణి శ్రీ ప్రబోధకుడిని చేరిగొందు. కోటి జన్మలందు కూడిన కర్మల జ్ఞాన ఖడ్గమిచ్చి నరక నేర్ప. దివ్య బోధ చేయు దివిసారుడైన శ్రీ ప్రబోధకుడిని చేరిగొందు. ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరాయ మంగళం. ఓం శ్రీ 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 భగవాన్ ఓం శ్రీ శ్రీ భగవాన్ స్వామి యోగీశ్వరాయ మంగళం. రంగు రూపు ఆకారము కలిగిన కర్పూరము అగ్నియందు కాలి ఏ విధముగా శూన్యములో కలిసిపోవచ్చున్నదో అదే విధముగా రూపము గుణములు కర్మలు కలిగిన జీవుడినైనా నేను కూడా గురువు ద్వారా అగుల్చుకున్న జ్ఞానాగ్ని చేత నా సర్వకర్మలు లేకుండా చేసుకుని అంతటా ఉన్న పరమాత్మలో ఐక్యమవుతానని ప్రమాణం చేయుచున్నాను. అబ్బో